నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ భాషా సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు పాలకుర్తి సాకేత రామశర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. నమస్కారం తేజస్వి. గురువుగారు, ముందుగా మీకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. గురువుగారు, ఉగాది పండుగ అనగానే ఉగాది పచ్చడి అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. అయితే అసలు ఈ ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏంటనేది చెప్తారా? తప్పకుండా. అయితే మనకెక్కడ కూడా పురాణాలలో ఉగాది పచ్చడి యొక్క వివరణ ఏం లేదు. కానీ మహాభారత కాలంలో నుంచి కాలం నుంచి కూడా ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీ అంటే ఏంటిది? కొన్ని రోజుల పాటు మనం ప్రయత్నపూర్వకంగా ఏదైతే చేస్తామో తర్వాత అది ఆనవాయితీగా మారిపోతుంది, సంప్రదాయంగా మారిపోతుంది. అయితే ఈ రకంగా మీకు ఇదివరకే ఒక కథ చెప్పడం కూడా జరిగింది. ఏంటి? మత్స్యావతారం గురించి. అంటే దీపావళి రోజు ఈ రకంగా నరకాసురుడు చనిపోయిండు కాబట్టి అందరూ కూడా సంతోషంతో టపాసులు పేల్చడం జరుగుతుంది, ఒక కారణం ఉన్నది. కానీ ఇక్కడ మత్స్యావతారం ఎత్తిండన్న కారణంతో ఉగాది పచ్చడి చేసుకోవడం అంటూ ఎక్కడ లేదు. మరి ఉగాది పచ్చడి అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఈ రకంగా ఎవరో ఒకరు మొదలు పెట్టి ఉండాలి. ఈ రకంగా ఎంతమందో రాజులలో ఏ రకంగానైతే ఇదివరకు నేను ఆ సత్యవ్రతుడి గురించి చెప్పిన ఎంతో మంది ధర్మబద్ధమైన రాజులు, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్న రాజులు, వీళ్ళంతా కూడా ఈ రకంగా పాలిస్తున్న అందులో ఆ క్రమంలో శాలివాహనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ శాలివాహనుడి కాలంలో ఎప్పుడు ఇక్కడ నుంచి 1892 సంవత్సరాల పూర్వం మాట ఇది. ఇప్పుడు మనం ఏమంటున్నాము, మనము ఆంగ్ల క్యాలెండర్ మనం పాటిస్తున్నాము కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటున్నాము. కానీ తెలుగు వారికి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఎక్కడున్నది? అందులోనూ భారత సంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రపంచీకరణ జరుగుతుంది కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని క్రీస్తును ప్రమాణంగా చేసుకుని కాలాన్ని విభజిస్తున్నాము. క్రీస్తు తర్వాత కాలము, క్రీస్తుకు పూర్వకాలం అని. కానీ ఒక్కసారి క్రీస్తును పక్కన పెట్టినట్టయితే మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి? శాలివాహనుని ఆధారం చేసుకోవాలి. అంటే మనకు శాలివాహనుడే ప్రమాణము. శాలివాహన శకానికి పూర్వము, శాలివాహన శకానికి తరువాత, అనంతరము, ఈ రకంగా కాల విభజన జరుగుతుంది. అంటే శకము అంటే ఏంటిది? ఒక మనిషి జీవించి ఉన్నంత కాలాన్ని మనం శకము అంటాము. క్రీస్తు శకము అంటే క్రీస్తు జీవించినంత కాలము. శాలివాహన శకము, శాలివాహనుడు జీవించి ఉన్నంత కాలము. జీవితానికి ముందు, జీవితానికి తర్వాత, ఈ రకంగా ఆయన జీవితాన్ని ప్రామాణికం చేసుకొని మనము ఈ కాలాన్ని విభజించుకుంటాము. ఈ ఉగాది పచ్చడి చేసుకోవాలని అన్న సంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఈ శాలివాహనుడే. ఈ శాలివాహనుడు ఎవరు అంటే మనకు సినిమా వచ్చింది, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరో కాదు, ఈ శాలివాహనుడి వంశానికి చెందిన వాడే. అంటే వీళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మళ్ళీ బయట నుంచి ఎవరైతే బ్రిటిష్ వారు రావడం జరుగుతుందో మన దేశం మీద ఎన్నో దాడులు జరిగినాయి. మనము ఇదేంటి, దీన్ని ఆర్యావర్తం అంటాము. ఈ భూమిని అంతా కూడా ఆర్యావర్తం అంటాము. మన దేశం మీద ఎన్నో దాడులు జరిగి మన సంస్కృతి సంప్రదాయాలను నిర్వీర్యం చేయాలని, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను ప్రవేశపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అవి ఏ రకంగా జరగాలి? రాజకీయంగా జరగాలి. రాజకీయంగా జరగడం అంటే ఏంటిది? పాలన ఎవరి చేతికి వస్తే వాళ్ళ సంప్రదాయం పాటించడం జరుగుతుంది. అందుకే మన దేశంలో ఉన్న రాజులు బయటి వాళ్ళు దండెత్తకుండా చాలా బలంగా వ్యతిరేకించడం జరిగింది. అందులో ఒక మహారాజు ఎవరంటే శాలివాహనుడు. శాలివాహనుడు ఉన్న కాలంలో ప్రజలందరూ